ఈరోజు మీకు ఒక వీడియో చూపిద్దాం అని చెప్పి వెళ్తున్నాను. అది ఏంటంటే దగ్గరికి వెళ్ళి చూద్దరు, అది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే, ఇదంతా గోంగూర తోట. ఇవి ఏంటంటే అంటారు గోంగూర పళ్ళు అనమాట. ఇవన్నీ ఇవి గోంగూర పళ్ళు. ఇవి ఎక్సలెంట్ ఉన్నాయి. ఇవన్నీ చూసారా? ఇందులో వెళ్ళి ఒలిస్తే ఇందులో పిక్కలు వస్తాయి. ఇవి గోంగూర పళ్ళు. దగ్గర నుంచి జూమ్ చేసి ఇవి గోంగూర పళ్ళు అనమాట. ఇందులో ఉంటాయి. ఇందులో ఇవి పిక్కలు ఎండబెడతారు. ఇవి ఎండబెట్టిన తర్వాత ఇందులో వెళ్ళి గోంగూర మొక్కలు వస్తాయి. ఇవి ఇవి మళ్ళీ ఎండబెట్టాలా అక్కర్లేదా? 4 నెలలు ఉండాలి. 4 నెలలు అయిన తర్వాత ఎండబెట్టాలి. అప్పుడు మళ్ళీ జల్లు అంటే మళ్ళీ నారు వచ్చేస్తుందా? ఓహోహో, ఇదండి గోంగూర. దీనికి ఇది మళ్ళీ ఎన్ని రోజులు పడుతుంది? మళ్ళీ 15 రోజులకి వచ్చేస్తుందా? ఎండిపోతే ఇలా ఉంటాయా? ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఎండబెడిసి 4 నెలలు ఎండబెట్టాలి. వర్షం రాకుంటుంటే 15 రోజులకి ఎలా అయిపోతుంది. రాకపోయినా గింజలు మళ్ళీ ఎండవేసి అందులో చాలా మంది కలిపేసి అది చూపించి ఇటుపక్కన ఎలా ఉంటాయి. దగ్గర. సో ఇదండి గోంగూర తోట. దగ్గర అలా చూవి. ఓకే, బాగుందా? ఇదండి గోంగూర తోట. ఇవి గోంగూర పళ్ళు. ఇవి ఎండబెట్టాలి. ఇందులో గింజలు వస్తాయి. మళ్ళీ అప్పుడు నారు వేసుకోవాలి.